రికార్డ్ ఆ టీడీపీ సూపర్ సీనియర్ని ఇప్పుడంతా పట్టించుకోవడం మానేశారా? ఒకప్పుడు వన్ మ్యాన్ షో నడిపి అత్యంత కీలకమైన ఓ ఉమ్మడి జిల్లానే శాసించిన నాయకుడు నేడు నేనున్నానని గుర్తించండి ప్లీజ్ అంటూ దేబరించాల్సి వస్తోందా? ఎంత మొత్తుకున్నా ఎవరు వినడం లేదని మెల్లిగా ఆయన వాయిస్ పెంచుతున్నారా? అందుకే ఓపెన్గా బరస్ట్ అవుతున్నారా? ఎవరా సీనియర్? ఏంటాయన సాడ్ స్టోరీ? యనమల రామకృష్ణుడు టీడీపీ సీనియర్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయనకు కీలక పదవులు దక్కాయి. 2024 ఎన్నికల తర్వాత తొలిసారి ఆయనకు సంబంధం లేకుండానే ప్రభుత్వ వ్యవహారాలు నడిచిపోతున్నాయి. ప్రెజెంట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ ఇక ఆ పదవిని కూడా పొడిగించబోరన్న చర్చ జరుగుతోంది పార్టీలో. ఇంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యనమల మాటే వేదవాక్కుగా ఉండేది. ఎక్కడ ఏం జరగాలన్నా చెయ్యాలన్నా ఆయన పర్మిషన్ ఉండాల్సిందే అని చెప్పుకునే వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు. కానీ ప్రెజెంట్ సీన్ రివర్స్ లో ఉందట. రామకృష్ణుడికి పవర్ లేకపోవడంతో కనీసం పట్టించుకునే వాళ్లే కరువయ్యారన్నది జిల్లా పార్టీ వర్గాల మాట. ఇంతకు ముందు ఆయన అడిగి మరీ సలహాలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు చెబుతున్నా వినడం లేదట. జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను గతంలో లేఖల ద్వారా ప్రభుత్వ పెద్దలకు తెలియజేసేవారు యనమల. కానీ ఇప్పుడు మాత్రం ఓపెన్ అయిపోతున్నారు. మైక్ అందుకొని మరీ పబ్లిక్ గా చెప్పేస్తున్నారు. దీంతో జిల్లాలో సరికొత్త చర్చ జరుగుతోంది. అదేంటి, మన పెద్దాయన పందా మార్చారా ఏంటి? పార్టీలో ఎవ్వరూ తనను పట్టించుకోవడం లేదని వాయిస్ పెంచుతున్నారా ఏంటి అని గుసగుసలాడుకుంటున్నారట టీడీపీ కార్యకర్తలు. కొందరు వైసీపీ వాళ్లు పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని, వారిని ఒప్పుకోవద్దని తాజాగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు యనమల. ఆ విషయంలో జస్ట్ సింగిల్ సిగ్నల్ ఇస్తే సరిపోయేదానికి ఇంత హడావిడి చేస్తున్నారేంటి? చెప్పి ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్న కోపంతో ఈ రూట్ ఎంచుకున్నారా అన్న చర్చ నడుస్తోందట క్యాడర్లో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలపై గతంలో ఫోకస్ చేసేవారు యనమల. ఎవరు పోటీ చేయాలి, ఎవరు పక్కకు తప్పుకోవాలి అన్న ఆదేశాలు కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయి లోకల్ లీడర్స్ అంతా పార్టీ పెద్దల లైన్లోకి వెళ్లిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ఆయనను అలా టచ్ చేసి వదిలేస్తున్నారన్నది తమ్ముళ్ల మాట. రామకృష్ణుడు ఇప్పుడు కేవలం తుని నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అక్కడ కూడా కూతురు ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి అలా వ్యవహారాలు నడుస్తున్నాయని, లేదంటే మరో విధంగా ఉండేదని మాట్లాడుకుంటున్నారు. అధికారులు కూడా మారిన పరిణామాలకు అనుగుణంగా కనెక్ట్ అయిపోతున్నారట. ఇంతకు ముందంతా ఆయన చెప్పాలి అనే విధంగా వ్యవహారాలుండేవి. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చెప్పినా అక్కడి నుంచి కూడా టిక్ మార్క్ రానివ్వండి అనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన కల్పించుకొని సలహాలు ఇస్తున్నా మన చేతిలో ఏమీ లేదన్న సమాధానం వస్తుందట ఆఫీసర్స్ నుంచి కూడా. సిస్టమ్ ప్రకారం ఎలా జరగాల్సిన వాటిని అలా కానివ్వండంటూ స్మూత్ గా సమాధానాలు ఇస్తున్నారట అధికారులు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న యనమలకు తత్వం బోధపడినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా సరే మన చేతిలో పవర్ ఉంటేనే ఇంటా బయట విలువ ఉంటుందని సన్నిహితులతో అంటున్నట్టు తెలుస్తోంది. అందుకే పరిస్థితి ఇంకా దిగజారకుండా ఉండాలంటే తానిక నోరు తెరవక తప్పదని డిసైడ్ అయినట్టు అంచనా వేస్తున్నారు. సైలెంట్ గా ఉండకుండా తాను చెప్పాలనుకున్నది నేరుగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారట. అలాగైనా పార్టీ అధిష్టానం తనను గుర్తిస్తుందన్నది ఆయన బాధ అయి ఉంటుందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద దశాబ్దాల తరబడి టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు ప్రెజెంట్ నేనున్నానని గుర్తించండి ప్లీజ్ అని మొత్తుకోవాల్సి రావటం అసలైన విషాదమంటున్నారు రాజకీయ పరిశీలకులు. వాయిస్ రేజ్ చేస్తున్న క్రమంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా ఆయన్ని గుర్తించి ఏదో ఒక పదవి ఇస్తుందో, లేక ఇన్నేళ్లు చేసింది చాలు ఇక రెస్ట్ తీసుకోమని చెప్పేస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఆయన కూడా తెగేదాకా లాగకుండా గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిదన్న సలహాలు వస్తున్నాయట.